బాలకాండము 28వ సర్గము. మహాబుద్ధిశాలియగు రాముడు సంతోషముతో మునిశ్రేష్ఠునకు నమస్కరించి ప్రయాణమే నడుచుచు ఈ ప్రకారముగా బలికెను. ఓ మునిచంద్రమా, దేవతలకైనను దుర్భములైన యస్త్రములను దయతో నిచ్చితివి, గ్రహించితిని. కాని వీనికి నుపసంహారములు యథావిధిగా నిమ్ము అనగా సువ్రతాత్యుడగు మౌని రామచంద్రునకు వాటినన్నింటినీ నిట్లు చెప్పదొడంగెను. విశ్వామిత్రుడు శ్రీరామునకు ఉపసంహారాస్త్రము లసంగుట. సత్యవంతము, సత్యకీర్తి, ప్రతిహారతరము, దృష్టము, రభసము, పరమాజ్ఞుకము, అవాజ్ఞుకము, లక్షాక్షము, విషమము, దశాక్షము, ఉగ్రమమగు దృఢనాభము, సునాభము, సుదీప్తము, దశశీర్షము, శతోధరము, శతవక్త్రము, కృషణము, జ్యోతిషము, పద్మనాభము, మహానాభము, దుందునాభము, సునాభము, నైరాశ్యము, విమలము, శుచిబాహువు, విరుచి, రుచిరదనము, మహాబాహువు, నిష్కులి, దైత్యశయనాస్త్రము, హరిద్రము, యోగాంధరము, మకరము, ధాన్యము, పిత్రస్త్రము, నసము, కరవీరము, విదూతము, కామరుచి, ఆవరణము, మోహము, కామరూపము, సర్వనాభము, జృంబకము, సంతానము, వరుణము అనునట్టి అనంత కాంతివంతములైన భృశ్వాశ్వతనూజులైన కామరూపములైన జపించువారికి చింతామణుల వంటివైన ఉపసంహారాస్త్రంబులను స్వీకరింపమనుచు విశ్వామిత్రుడు శ్రీరామున కొసగెను. శ్రీరామునకు ఉపసంహారాస్త్ర దేవతలు ప్రత్యక్షమగుట. కొన్ని సౌమ్యమైనవియును, కొన్ని గొప్పనైన దివ్య తేజము గలవియు, కొన్ని సుఖప్రదములైనవియు, కొన్ని జ్వాలతో దహించువాని బోలియున్నవియు, కొన్ని పొగలతో గూడినవియు, కొన్ని సూర్యుని వలె ప్రకాశించినవియు, కొన్ని చంద్రుని వలె ప్రకాశించినవియు అగు ఉపసంహారాస్త్రములన్నీయు రామచంద్రుని యొద్దకు వచ్చి చేతులు జోడించి తీయని మాటలతో నిట్లనెను. తామర రేకుల వంటి కనులు గల ఓ రామచంద్ర, మేము నీకు సేవకులము, చేయవలసిన పనిని మాకు తెలుపుము అని పలుకగా రాముడు, నేను మదిని తలిచినంతనే వచ్చి సాహ్యమునరింపుడు, అంతవరకు మీ ఇష్టము వచ్చిన చోటునకు వెళ్ళుడనెను. అంత నా అస్త్రములు చేతులు జోడించి నొసట ధరించి రామునకు ప్రదక్షిణించి కనబడకుండా వెడిలిపోయినవి. అంతటా విశ్వామిత్రునాజ్ఞగైకొని తాను గ్రహించిన అస్త్రశస్త్రములన్నింటినీ ప్రయోగోపసంహారములతో శ్రీరాముడు లక్ష్మణునకు సంగెను. ఈ విధముగా ఆ విద్యలెల్లా నెరిగినవారే వారిరువురు ప్రకాశించిరి. ఆ వటుశ్రేష్ఠులతో మౌనివరుడు ముందుకు సాగుచుండగా త్రోవలో మృదువులైన మాటలతో రాముడు మునితో నిట్లనెను. ఓ ఋషివర్య, ఆ కొండ దగ్గర అందమైన చెట్ల వరుసలను చూచితిరా. సరసములైన సాల రసాల తమాల మాలతి మలయజ బీజపూర శిరీష మాధవీలతాధికములతో గూడి మేఘ సమూహముల వలె నొప్పుచు చిత్రచిత్రములైన శుకపిక కోకిలల యొక్కయు, నెమిళ్ల యొక్కయు, తుమ్మెదుల యొక్కయు మృతలు గలదై మనోహరమై కనుపట్టుచున్నది. హోరువంకల, చిలుకల, నెమళిల కంఠధ్వనులు మిక్కుటమై ఆకాశము నంటుచున్నవి. ఇచ్చట నేరుషి ఆశ్రమంబైన గలదా, దారుణమైన అడవిని దాటితిమి గదా. ఈ ప్రదేశము చాలా సుందరముగాను నెమళ్ల, కోకిలల, చిలుకల కలకల ధ్వనులతోనూ స్వేచ్ఛగా సంచరించు మృగములతోనూ ఒప్పుచున్నది. ఇది ఏ వనమో తెలుపుడు అని పలికి మరల మీ యొక్క క్రతువును పాడుజేయు వారెవ్వరు? మీరు యజ్ఞమునర్చు వనమేది? ఆ దుర్మార్గులుండి చోటెచ్చట? యజ్ఞమెప్పుడు ఏ ప్రకారముగా జరుగును? మేమేమి చేయవలయును? ఈ విషయములనెల్లా సెలవిమ్మనగా ముని రామచంద్రునితో నిట్లనెను. బాలకాండము 28వ సర్గము సంపూర్ణము. శ్రీరామచంద్ర ప్రసాద సిద్ధిరస్తు. శ్రీ జగన్మాతార్పణమస్తు. శ్రీ శ్రీ శ్రీ. నమోస్తు రామాయ సలక్ష్మణాయ, నమోస్తు దేవ్యై జనకాత్మజాయై, నమోస్తు వాతాత్మ భువేవరాయ, నమోస్తు వాల్మీక భవాయ తస్మై. శుభం భవతు.